మొన్నటి సార్వత్రిక ఎన్నికలో ఇండియా కూటమిగా కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు ఇతర పక్షాల నాయకులు అంతగా ఇష్టపడలేదు. ఎవరికి వారే ఆధిపత్యం చెలాయించుకునేందుకు ప్రయత్నించారు. నాయకత్వ బాధ్యతలకు గాలం వేస్తూ ఉన్నారనే కానీ అధికార బీజేపీకి కానీ మోడీ టీంకు ముఖతాడు వేయడానికి ముందుకు రాలేదు. ఇక కూటమిలోని నాయకత్వ లోపం కొట్టించినట్లు కనిపించింది. ఈ మేరకు వాటిని క్యాచ్ చేసుకున్నాడు కమలనాథ్లు. ఇక స్వల్ప మెజారిటీతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడుసార్లు అధికారంలోకి ఉన్న ఢిల్లీ అందని ద్రాక్షగా మారింది బీజేపీకి. ఈసారి ఆ కలను నెరవేర్చుకుంది. ఆప్ కాంగ్రెస్ ను మట్టి కరిపించి ఢిల్లీ కోటపై పాగవేసింది. ఢిల్లీ బాద్షా బీజేపీయే అంటూ కాషాయ జెండాను సగర్వంగా రెపరెపలాడించింది. ఎవరు ఊహించని విధంగా ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ ఓడిపోయారు. అటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా పరాజయం పాలయ్యారు. జైలుకు వెళ్లొచ్చిన వాళ్ళందరినీ ఓడించారు ఢిల్లీ ఓటర్లు. మరోవైపు ఆప్ కేబినెట్ మినిస్ట్రీలో చాలా మంది ఓడిపోయారు.
ఢిల్లీ ఎన్నికలో ప్రజల నిర్ణయాన్ని శిరస వహిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు. గత 10 ఏళ్లలో ప్రజల కోసం ఎంతో పనిచేశామని, ఓడిపోయిన ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికలో పార్టీ గెలుపునకు పోరాడిన ఆప్ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें